మేడ్చల్ మల్కాజ్గిరి సిపి సుమతి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లపల్లి స్వామి గౌడ్ డిమాండ్ చేశారు. బోయులో నిర్వహించిన మీడియా సమావేశంలో బొల్లపల్లి స్వామి గౌడ్ మాట్లాడుతూ విద్యా సంస్థల్లోకి వెళ్లి ఫోటోలు వీడియోలు తీసే విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటామన్నట్లుగా ప్రచారంలో ఉన్న సిపి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపి సుమతి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నిన్న రాత్రి వేటు ఎస్ఎంఎస్లో మల్కాజ్గిరి సిపి గారు బడుగుల సుమతి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విద్యా సంస్థలలోకి వెళ్ళి ఫోటోలు వీడియోలు దిగుతుంటున్నారు. మేమేమి ఒకటే అంటున్నాం, విద్యార్థి సంఘాలుగా వారికి ఒకరికి అప్పీల్ చేస్తున్నాం. ఈరోజు విద్యా సంస్థలు అనేటివి ఒక దోపిడీ సంస్థలుగా ఇలా ఒక ఆత్మహత్యల కేంద్రాలుగా మారినాయి. ఇలా విద్యార్థులకు సంబంధించినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా, విద్యార్థుల యొక్క ఫీజులు వివరాలు పెట్టకుండా, విద్యార్థులను వాళ్ళని విసిగిస్తూ ర్యాంకులు పెరుగుతూ వేధించడం వల్ల ఎంతోమంది విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థుల వివరాలు వాళ్ళ ఫీజుల వివరాలు పెట్టకపోవడం వల్ల మొన్న కూడా చూశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి వారే స్వయంగా ఉన్నారు. నేను ఒక ఆదేశిస్తే 4 స్కూళ్ళు మాత్రమే ఫీజులు మాత్రము వాళ్ళు డిస్ప్లే చేసి మిగతా చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే, సీఎం గారే చాలా సీరియస్గా మాట్లాడారు. అదేవిధంగా మొన్న ఒక వారం రోజుల క్రితము 50 కాలేజీ సిటీలో ఉన్నటువంటి 50 కాలేజీలు ఎన్ఓసీలు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండా ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ అధికారులు, ఇటు హైడ్రా అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారుల యొక్క వాళ్ళ సంతకాల ఫోర్జరీ చేసి వాళ్ళు ఇలా పర్మిషన్లు వచ్చినట్టు, అనుమతులు వచ్చినట్టు మనకు రావడం జరిగింది. రాష్ట్రంలో ఈ విషయం కలకలం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే బడుగుల సుమతి గారికి, మల్కాజ్గిరి సిపి గారికి మేము ఒక విద్యార్థి సంఘాలుగా మేము ఒక అప్పీల్ చేస్తున్నాం. ఏంటంటే మీరు విద్యా సంస్థల మాటలు మీరు వినకండి, మీరు మాకు టైం ఇవ్వండి. విద్యా సంస్థలు చేసిన దోపిడిని, వాళ్ళు చేస్తున్న మోసాలని, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని మేము మీకు వివరిస్తాం మేడం. మీరు ఎందుకంటే మీరు ఒక ఉన్నత స్థానంలో ఉన్నవారు కాబట్టి మీరు వన్ సైడ్ విని మీరు అప్రతిష్ట పాలు కావద్దని చెప్పేసి మేము కోరుచున్నాం. అదేవిధంగా మీతో పాటు మల్కాజ్గిరి సిపి గారితో పాటు నెక్స్ట్ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారిని కూడా కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా సంస్థల యొక్క దోపిడీ గురించి వివరిస్తామని చెప్పేసి ఓయూ విద్యార్థి ఐక్య సంఘాలుగా, అదేవిధంగా బీసీ విద్యార్థి జేఏసీగా మేము ఖండిస్తున్నాం. మేము వారు టైం ఇస్తే మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం.